హలో అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మొత్తం టోటల్ ఫ్యామిలీ అందరం వచ్చాము. ఇక్కడ చిన్న ఫంక్షన్ అయితే ఉంది. ఆ ఫంక్షన్ ఏంటి అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. వీడియోని మాత్రం ఫుల్గా చూసి ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ మా చెల్లి కూతురు పుట్టి 21 రోజు అవుతుందని చిన్నగా దావత్ అయితే వేసుకుంటున్నాం మేము. అందుకే చిన్న ఫంక్షన్ అని చెప్పాను. మా మరిది వాళ్ళ తరపు వాళ్ళందరూ వచ్చారు. పెద్దగా ఏం చేయలేదండి, చిన్నగా ఇంట్లో వరకు అయితే చేసుకున్నాము. అందుకే కొద్దిమంది వాళ్ళ తరపు వాళ్ళు, కొద్దిమంది మా తరపు వాళ్ళు అయితే వచ్చారు. మా చెల్లి, మా మరిది, మా చెల్లి వాళ్ళ కూతురు, మా మిల్కీ గాడు. అప్పుడు ఎంత క్యూట్గా ఉంది కదా మా మిల్కీ గాడు అయితే. ఇంకా అందరూ బట్టలు పెడుతున్నారు వాళ్ళకి. వాళ్ళు అలా కూర్చొని ఉంటే వాళ్ళందరికీ ఎవరెవరు ఏం తీసుకొచ్చారో అన్నీ పెట్టేస్తూ ఉంటారు. తర్వాత పాపని అయితే ఈరోజే ఉయ్యాలలో ఫస్ట్ టైం వేయడం అన్నట్టు, అంటే తొట్టెల పండగ అని కూడా అంటారు. కొన్ని ఏరియాలలో అయితే తొట్టెల పండగ అని కూడా అంటారు. ఈరోజే 21st డే కాబట్టి ఈరోజే తొట్టెలు వేస్తారు. ఇంకా పిల్లలకి 21st రోజే దిష్టి పూసలు కానీ, పట్టీలు కానీ, జ్యువెలరీ అన్నీ ఈరోజే స్టార్టింగ్ పెడతారండి. ఇంతకుముందు అయితే పుట్టిన దగ్గర నుండి ఏమీ అయితే పెట్టరు, అది అందరికీ తెలిసిందే. నేను కొత్తగా చెప్పేది ఏమీ కాదు. ఈరోజే దిష్టి పూసలు పిల్లలకి, జ్యువెలరీ పెట్టడం, కొత్త బట్టలు వేయడం కానీ అన్నీ ఈరోజు నుండే స్టార్ట్ ఉంటాయి. ఇక్కడ మా మరిది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ, అంటే మా మిల్కీ గాడికి ముత్తాతమ్మ అన్నట్టు, మునిమన్మరాలను చూసింది కాబట్టి. మునిమన్మరాలను చూసిన వాళ్ళు ఎవరైనా వెండి గిన్నెలో బంగారు చెంచాతో ఉగ్గు కొట్టి ఫస్ట్ అయితే వాళ్ళు నోట్లో పెట్టి పిల్లల్ని చూస్తారు. 21 రోజు వరకు వాళ్ళైతే చూడరు. ఈరోజే ఫస్ట్ టైం చూస్తారనమాట. ఇంకా పెద్ద ఆవిడని తీసుకొచ్చారు. అమ్మ చాలా సంతోషించిందండి. నిజంగా ఈ జనరేషన్లో అయితే ముని మన్మరాలని చూడడంగా అదొక అదృష్టం అనే చెప్పాలి. అది పిల్లల అదృష్టమే అవ్వచ్చు, వాళ్ళ పెద్దవాళ్ళ అదృష్టమే అవ్వచ్చు. ఈ విషయంలో అయితే మా మిల్కీ గాడు, మా జున్ను చాలా అదృష్టవంతులు. మా జున్నుని కూడా మా అమ్మ వాళ్ళ నానమ్మ చూసింది. మా మిల్కీ గాడిని మా మరిది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ చూసింది. ఎంత అదృష్టం ఉంటే ఇలా పిల్లల్ని ముని మన్మరాలని చూస్తారు. నిజంగా అదొక హ్యాపీనెస్ అండి. అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం మేమైతే. అమ్మ అయితే అసలు నిజంగా ఎంత ఎమోషనల్ అయ్యిందో, నేను మునిమన్మరాల్ని చూశాను అన్న సంతోషం అయితే అమ్మ మొహంలో చాలా స్పష్టంగా కనిపించింది. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత అమ్మది ఆశీర్వాదం తీసుకున్నారు మా మరిది, మా చెల్లెలు. ఇంకా మా మిల్గి గారిని ఊయలలో వేసి పేరు పెట్టారు. పునర్నివిక అనైతే పేరు పెట్టారు మా మిల్కీ గాడికి. మా మరిది, మా చెల్లి ఒకరి తర్వాత ఒకరైతే ఆ పేరు పెట్టి పిలిచాక తర్వాత అందరూ మేము తొట్టెలో వేశాక ఫస్ట్ టైం వేసాం కదా, పాటలు అయితే పాడుకుంటామండి. చాలా బాగా అనిపిస్తుంది. మా జున్నికి, ఖుషికి అయితే మా అమ్మ పాడింది పాటలు, కానీ ఈసారి మా మిల్కీ గాడి కోసం నేను పాడాను. నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు నేనైతే పాట పాడాను మా మిల్కీ గాడి కోసము. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీ సైడు ఎలా చేసుకుంటారో 21st కూడా కామెంట్ చేయండి. ఈ చిన్ని మా మిల్కీ గాడు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? క్యూట్గా ఉన్నాడా? ఖుషిగాడు కనిపించాడా మీకు? ఎంతమంది ఖుషిగాడిని చూసారో కామెంట్ చేయండి. ఈ చిన్న క్యూట్ ఫంక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పాట ఎలా ఉందో మీ సైడ్ ఇలానే చేసుకుంటారో కూడా కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రామ రఘు రామలాలి మా పాలి సీతాతో మేతలాలి, హరి రామ రామలాలి అని ఇట్లు జనులు పాడేరు లాలి. హరి రామ రామలాలి అని ఇట్లు జనులు పాడేరు లాలి. కంసుని సంవరించా సగ్రుడు అవతారం ఎత్తినప్పుడు, కంసుని సంవరించా సగ్రుడు అవతారం ఎత్తినప్పుడు, 7 రాత్రుభాగాలు తానొక్క రాత్రిగాగా చేసేను. 7 రాత్రుభాగాలు తానొక్క రాత్రిగాగా చేసేను. అమ్మ నన్నెత్తుకోవే
తల్లి వేల మాట్లాడవమ్మా అమ్మ నన్నెత్తుకోవే ఓ తల్లి వేల మాట్లాడవమ్మా వేలీలు లేక నేను ఈ రీతుగున్నరా కన్న కొడుక వేలీలు లేక నేను ఈ రీతుగున్నరా కన్న కొడుక గంగను ప్రార్థించెను జననదిని గంగను పొంగినప్పుడు గంగను ప్రార్థించెను జననదిని గంగను పొంగినప్పుడు జననదిలోనప్పుడు దేవకి జనకంబులాడుతుండే జననదిలోనప్పుడు దేవకి జనకంబులాడుతుండే ఇక నన్న ఎత్తుకోవే ఓ తల్లి వేల మాట్లాడవమ్మా ఇక నన్న ఎత్తుకోవే ఓ తల్లి వేల మాట్లాడవమ్మా అడ్డగా పైవేసుక బాలుని సక్కదనమే చూసేను అడ్డాల వైవేసుక బాలుని సక్కదనమే చూసేను అరికాల దామెరుండు నా కొడుకు అదృష్టవంతుడమ్మా అరికాల దామెరుండు నా కొడుకు అదృష్టవంతుడమ్మా శృతి కనుల నేత్రుడమ్మా నా కొడుకు పరమ పవిత్రుడమ్మా శృతి కనుల నేత్రుడమ్మా నా కొడుకు పరమ పవిత్రుడమ్మా భక్తజనలోయుడమ్మా నా కొడుకు శ్రీరామచంద్రుడమ్మా భక్తజనలోయుడమ్మా నా కొడుకు శ్రీరామచంద్రుడమ్మా పామచ్చే పండుకోరా నా తండ్రి పామచ్చే పండుకోరా పామచ్చే పండుకోరా నా తండ్రి పామచ్చే పండుకోరా పామేలా వస్తదమ్మా ఓ తల్లిపై దానిపై వండేదానే పామేలా వస్తదమ్మా ఓ తల్లి దానిపై పండేదానే భూషొచ్చే వండుకోరా నా తండ్రి భూషొచ్చే వండుకోరా భూషొచ్చే వండుకోరా నా తండ్రి భూషొచ్చే వండుకోరా భూషి మందుల సంచులు నా దగ్గరున్నయే కన్న తల్లి